तो यहाँ स्कूल जो है बहुत सारे मसाइल का शिकार हो चुकी है। एक हमारे महमूद पीर साहब का एक रिक्वेस्ट मिला है कलेक्टर साहब को कि स्कूल की हालत बहुत नागवार है। यहाँ के टीचरों की तनख्वाह है और बच्चों को जो फैसिलिटी एडेड आता था स्कूल को, खाने का मिड डे मील्स का जो इंतज़ाम था, जो भी फ़ायदे गवर्नमेंट से आते थे वो बंद हो गए। इसकी वजह से स्कूल के रिजल्ट्स पर बच्चों के जो रिजल्ट्स हैं तो फौरी तौर पर हमारे एडेड को वापस किया जाए और फिर से दोबारा स्कूल को अच्छे से अच्छा जो भी है चीज़ें बेनिफिट्स स्कूल को पहुंचाएगी। కర్నూలు జిల్లా కర్నూలు పట్టణం ఉమర్ అరబిక్ హై స్కూల్ నిర్లక్ష్యం సమస్యలపై జిల్లా అధికారుల తనిఖీ. 13 నవంబర్ 2024 కర్నూలు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిని సయ్యదా సబిహా పర్వీన్ మరియు వక్బ్ ఇన్స్పెక్టర్ ఆడిటర్ అల్తాఫ్ హుసేన్ ఉమర్ అరబిక్ హై స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీని కర్నూలు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి రంజిత్ బాషా ఆదేశాల ప్రకారం నిర్వహించారని మరియు సయ్యద్ మహమూద్ పీర్ న్యూస్ ఎడిటర్ మరియు సామాజిక కార్యకర్త జాతీయ దినోత్సవం మరియు మైనార్టీ వెల్ఫేర్ దినోత్సవ సందర్భంగా సునైనా ఆడిటోరియంలో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జరిగిందని ఆమె తెలిపారు. తనిఖీ సందర్భంగా సబిహా పర్వీన్, అంజుమన్ ఇస్లామియా కార్యదర్శి సాబిర్ హుసేన్, కరెస్పాండెంట్ ఫారూక్ బాషా మరియు ఉమర్ అరబిక్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షబానా నుండి ముఖ్యమైన వివరాలు సేకరించారు. ఈ విచారణలో గత కాలంలో పూర్వపు కొంతమంది నిర్వహణ కమిటీ సభ్యులు మరియు కొంతమంది పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆర్థిక సహాయం కోల్పోయినట్టు తేలింది. దానితో పాఠశాలలో పాస్ పర్సంటేజీ, విద్యార్థుల అడ్మిషన్ల తగ్గుదల మరియు ఇతరత్రపై బాగానే ప్రభావం పడిందని కూడా తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం పూర్వం అన్ని పాఠశాలలకు ప్రభుత్వ ఎయిడ్ సహాయాన్ని నిలిపివేసింది. మరలా కొన్ని రోజుల తర్వాత తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయితే పూర్వపు కమిటీ కొంతమంది సభ్యుల నిర్లక్ష్యం వలన సమయానికి వారు దరఖాస్తు చేయలేకపోవడం, దానితో పాఠశాలకు అవసరమైన సహాయం మరియు ప్రభుత్వ ఎయిడ్ అందుకోలేకపోయింది. అక్కడి నుండి ఉమర్ అరబిక్ హై స్కూల్ ఉన్నత పాఠశాల పతనం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వ ఎయిడ్ ఆర్థిక సహాయం లేకపోవడంతో గత 3 సంవత్సరాలుగా విద్యార్థుల అడ్మిషన్లు బాగా తగ్గిపోయి డ్రాపౌట్ రేటు బాగా పెరిగి హాజరు శాతం కూడా బాగా తగ్గిందని ఈ విచారణలో తేలింది. కారణం గత కొన్ని సంవత్సరాలుగా పూర్వపు కమిటీ సభ్యులు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేయడం, ప్రభుత్వ ఎయిడ్ లేకపోవడం కారణమని కూడా తేలింది. ప్రస్తుత నూతన కమిటీ ఈ పాఠశాల మరియు ఇతర వాటికి పూర్వపు వైభవం తీసుకునేలా చర్యలు చేపడుతున్నారని సబిహా పర్వీన్ ముందు వివరించారు. జిల్లా మైనార్టీస్ వెల్ఫేర్ అధికారిని పాఠశాల విద్య పనితీరు, అధ్యాపక మరియు సిబ్బంది విశ్లేషణ, విద్యార్థుల వివరాలు, ప్రభుత్వ ఎయిడ్ ఆర్థిక సహాయం ఆవశ్యకత, 6వ తరగతి నుండి 10వ తరగతి ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళికలను మరియు ఇతర వాటిపై కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుతో అడిగి తెలుసుకున్నారు. సయ్యద్ మహమూద్ పీర్ అంజుమన్ ఇస్లామియాలోని ఉమర్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్ గురించి కూడా వివరాలు వెల్లడించారు. ఈ పాఠశాల మరమ్మతుల కోసం మూసివేయబడిందని మరియు హై స్కూల్లో విలీనం చేయబడిందని, ఈ విలీనం వల్ల కూడా ఉన్నత పాఠశాల విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల బాగా కనిపించిందని కూడా చెప్పారు. ఉమర్ అరబిక్ హై స్కూల్ సిబ్బంది తాము తక్కువ జీతాలపై పని చేస్తున్నారని, ఈ చారిత్రాత్మక విద్యా సంస్థలో ఉర్దూ, అరబిక్ మరియు పర్షియన్ భాషలను కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని మరియు వాటిని కాపాడే దిశగా వీరు త్యాగాలు చేస్తున్నారని కూడా తెలిపారు. నేటి అవసరాల దృష్ట్యా అతి తక్కువ ఉన్న తమ జీతాలను పెంచాలంటూ సబిహా పర్వీన్ను విజ్ఞప్తి చేశారు. తనిఖీ సందర్భంగా సబిహా పర్వీన్ మరియు వక్బ్ ఇన్స్పెక్టర్ తరగతి గదులు, పాఠశాల భవనాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువుల గురించి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకున్నారు. విద్యార్థుల గత 3 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనం అందడం లేదని,
పాఠ్య పుస్తకాలు ఆలస్యంగా అందుతున్నాయని, దీని వలన వారికి చదువు మరియు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని కూడా తెలిపారు. అనంతరం ఉమర్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్ భవనాన్ని కూడా పరిశీలించారు. దీని పరిశీలన పిదప ఇది కూలిపోనున్న ప్రమాదంలో ఉందని కూడా వారు గుర్తించారు. జిల్లా మైనార్టీస్ వెల్ఫేర్ అధికారిని సయ్యద సబిహా పర్వీన్ ఉమర్ అరబిక్ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలకు ఉర్దూ అరబిక్ భాషలను, పర్షియా భాషలను ఎదుగుదలపై నడుస్తున్న ఈ ముస్లిం మైనార్టీ సమాజం కోసం పూర్వపు దశ తీసుకొస్తానని మరియు దీనికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వ ఎయిడ్ ఆర్థిక సహాయ స్థితిని పునరుద్ధరించేలా చేస్తానని మరియు ఈ పాఠశాల స్థితిగతులను కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు మైనార్టీ సంక్షేమ మంత్రివర్యుల దగ్గరకు తీసుకెళ్లి దీని సమస్యలపై పరిష్కారం చేసేలా చేస్తానని చెప్పారు. वेलफेयर डे के दिन हमारे ऑनरेबल डिस्ट्रिक्ट कलेक्टर जनाब पी रजीक बादशाह साहब को प्रोग्राम में एक स्कूल उमर अरबिक स्कूल की तरफ से एक हमारे महमूद पीर साहब का एक रिक्वेस्ट मिला है कलेक्टर साहब को कि स्कूल की हालत बहुत नागवार है। यहाँ के टीचरों की तनख्वाह है और बच्चों को जो फैसिलिटी एडेड आता था स्कूल को, खाने का, मिड डे मील्स का जो इंतज़ाम था, वो सब एडेड का जो रूल निकाले थे पिछली गवर्नमेंट में, उस वक्त में यहाँ स्कूल को प्राइवेट इंस्टीट्यूशन के तौर पर जो भी फ़ायदे गवर्नमेंट से आते थे वो बंद हो गए। इसकी वजह से स्कूल के रिजल्ट्स पर, बच्चों के जो रिजल्ट्स हैं उस पर बहुत असर हुआ। इसलिए महमूद पीर भाई की एक रिक्वेस्ट, एक कंप्लेंट या रिक्वेस्ट समझिए, इनकी ज़रिए से डिस्ट्रिक्ट कलेक्टर साहब के इंस्ट्रक्शंस के मुताबिक मैं यहाँ स्कूल का मुआयना करने आई हूँ। यहाँ के टीचर्स वगैरह हैं उनसे, और जो बच्चे पढ़ रहे थे 9th क्लास के, उनसे मैं इंटरेक्ट हुई हूँ। स्कूल की हालत बहुत ख़राब है, बिल्डिंग पूरा क़दीम ज़माने की है, यहाँ सहूलियत बहुत कम है। इंशाअल्लाह ये स्कूल को फिर हम लोग ज़िंदा करेंगे, इसके जो भी इसका हक़ है हमें हक़ वापस दिलाने की कोशिश करेंगे। ये रिपोर्ट हम लोग गवर्नमेंट को, साथ साथ में हमारे सीएम चंद्रबाबू साहब को भी और हमारे माइनॉरिटी मिनिस्टर जो है उन तक ये इन्फॉर्मेशन ले जाएंगे। अब सबसे पहले हम डिस्ट्रिक्ट कलेक्टर साहब के नोटिस को लेकर जाएंगे। इसके बारे में जो भी वहाँ से इंस्ट्रक्शंस आएंगे इंशाअल्लाह एसएस से हो या डीओ से हो, जो भी इस स्कूल के लिए मदद मिलेगी वो इंशाअल्लाह ये स्कूल का हक़ हमें स्कूल को दिखलाने की पूरी तरह से कोशिश करेंगे। शुक्रिया। अल्लाह हाफ़िज़। यहाँ हम लोग उमर अरबिक एलिमेंट्री स्कूल का मुआयना करने आए थे। स्कूल की हालत जो है बहुत ख़राब है, यानी कि बहुत अच्छी जगह है, बिल्डिंग बहुत खूबसूरत है, हर तरह की सहूलियत है, लेकिन बिल्डिंग जो ख़दीम रहने की वजह से यहाँ पर बारिश के दिनों में बहुत पानी का टपकना बच्चों के लिए बहुत तकलीफ़दा हो गया था। बहुत माहौल जो डेंजरस था कि यहाँ पर कभी भी छत गिरने वाली थी। इसीलिए यहाँ के एलिमेंट्री स्कूल के बच्चों को जो है यहाँ से शिफ्ट करके हाई स्कूल में जो खाली कमरे थे वहाँ पर अब क्लासेस ले रहे हैं। लेकिन ये स्कूल शिफ्ट होने की वजह एक तो ख़दीम है, बिल्डिंग ओल्ड होने की वजह है, और दूसरी जो है मिड डे मील्स का जो इन लोगों को यहाँ मदद मिलती थी वो मिड डे मील्स रोक देने की वजह से बच्चों का स्ट्रेंथ जो है और यहाँ पर पूरी तौर से गिर गया है। अब तो प्रेजेंट 42 स्टूडेंट्स हैं टोटल एलिमेंट्री स्कूल 1 to 5th क्लासेस में। बच्चों के तालीम और ये एड के रोक दिए जाने की वजह से तालीम के ऊपर बहुत ज़्यादा इफ़ेक्ट हुआ है। गरीब बच्चे जो है जो स्कूल में पढ़ने और खाने की मिलने की सहूलियत से जो उम्मीद से हमारे मुसलमान गरीब लोग जो माइनॉरिटीज़ के बच्चे यहाँ पर पढ़ने आते थे, उन लोगों की पढ़ाई पर बहुत ज़्यादा बुरा असर हुआ है। स्कूल का स्ट्रेंथ जो है पहले कितना था? पहले 160 था पहले, और ये एड का रोक दिए जाने की वजह से यहाँ पे पूरा स्ट्रेंथ 70% स्ट्रेंथ यहाँ पर ख़त्म हो गया, और यहाँ पर फिर आने की उम्मीद भी नहीं है। लेकिन इंशाअल्लाह डिस्ट्रिक्ट कलेक्टर साहब के निगरानी में, नज़र में यहाँ के मसले जो हैं, टीचर्स के मसले जो हैं, स्कूल के मसले जो हैं, बिल्डिंग का जो मसला है, बच्चों के खाने का जो मसला है,
ये तमाम मैं इंशाल्लाह हमारे डिस्ट्रिक्ट कलेक्टर साहब की निगाह में नज़र में ले जाकर मैं एक रिपोर्ट में सबमिट करूँगी। इसके मातहत डिस्ट्रिक्ट कलेक्टर साहब के इंस्ट्रक्शन से डीओ या पीओ एसएसए को इंस्ट्रक्शंस दिए जाएंगे। इंशाल्लाह फिर से स्कूल को एड हासिल होगा, बच्चों को मिड डे मील्स का भी इंतज़ाम कराएंगे। आप सबसे मेरी ये गुजारिश है कि जो उर्दू अरबिक स्कूल है, उमर अरबिक स्कूल जो है यहाँ पर स्टेट में दूसरी स्कूल है यहाँ पर करनूल में, इस स्कूल को, इस इदारे को बचा लेना, इसको हमें सेव करना हमारा मुसलमान का पहला फ़र्ज़ बनता है, ताकि हमारी कौम को और आगे बढ़ने के लिए यहाँ का जो बुनियाद है, जो अब्दुल हक साहब यहाँ पर जो चैरिटेबल ट्रस्ट के मातहत स्कूल को डोनेट करे हैं, बिल्डिंग दिए, जगह दिए हैं, इस जो प्रॉपर्टी है अंजुमन के प्रॉपर्टी को सेव कर लेना और इस इदारे को और अच्छी तरह से कायम करके इस इदारे को चलाना हमारा पहला फ़र्ज़ बनता है। उर्दू की तारीख़ में ये स्कूल का दूसरा नाम है यहाँ पर, इस तारीख़ को हम फिर ज़िंदा करना चाहिए। हमारे लोगों का सबसे पहला फ़र्ज़ है मुसलमानों का, हमारी कौम, हमारी ज़ुबान को जो भी हम इसको ज़िंदा करना चाहे, इसको कायम करना चाहे, हमारा सबसे पहला फ़र्ज़ है। इसी उम्मीद से मैं यहाँ आई हूँ और यही मैं आवाज़ हमारे पहले सबसे पहले डिस्ट्रिक्ट कलेक्टर साहब के नज़र में लेकर जाऊँगी। इसके बाद इसी तरह से हमारे माइनॉरिटी मिनिस्टर एनएमडी जनाब फारूक साहब के निगाह में नज़र में ले जाकर मैं ये रिपोर्ट सबमिट करूँगी। उसी तरह से हमारे प्यारे सीएम साहब को भी आवाज़ जाएगी। मुसलमानों की जो यहाँ के उर्दू स्कूल की जो हालत है इसके बारे में मैं इंफॉर्मेशन सबमिट करूँगी और इसके जो भी हुकूमत के तरफ से जो भी यहाँ पर इंशाअल्लाह आएगी, ज़रूर से मदद आएगी इस स्कूल को ज़िंदा करने की, हम लोग इंशाअल्लाह पूरी तरह से पूरी कोशिश करेंगे। शुक्रिया, अल्लाह हाफ़िज़। हमारी स्कूल तकरीबन 70-80 साल से एडेड स्कूल थी। लास्ट गवर्नमेंट में, जगन साहब की गवर्नमेंट में हमारे एडेड को बहुत नुकसान पहुंचा है। एडेड ख़त्म हो गया है। हमारे इदारे में, हमारे स्कूल में बहुत ही गरीब तलबा पढ़ते हैं और ये मुश्किल से फ़ीस भी अदा नहीं कर सकते। मैनेजमेंट ये स्कूल्स को चला रही है। यहाँ पर एड था, लास्ट गवर्नमेंट एड ख़त्म कर दी और डिप्यूटेशन और जो पोस्ट थे, परमानेंट पोस्ट, ग्रांटीनेट पोस्ट, वो ट्रांसफ़र्स होकर चले गए हैं। तो यहाँ स्कूल जो है बहुत सारे मसाइल का शिकार हो चुकी है। यहाँ पे सबसे पहला मसला किताबों का मसला है। किताबें नहीं आ रही हैं बच्चों को, और किताबें नहीं मिल रही तो बच्चे पढ़ने में बहुत दिक्कत हो रही है। और दूसरा जो है मिड डे मील्स जो हम लोगों को मिलता था, वो मिड डे मील्स भी ख़त्म हो चुका है। और भी मसाइल हैं स्कूल के, बिल्डिंग के मसाइल है, एलिमेंट्री का मसला है। एलिमेंट्री की बाजू में हमारे हेनरी कटे के पास बिल्डिंग है एलिमेंट्री की, वो बहुत ज़्यादा हो चुकी है और इसकी वजह से एलिमेंट्री को यहाँ पर मुंतकिल कर दिया गया है। एक क्लास में वो एलिमेंट्री स्कूल चल रही है। तो हमारी गुजारिश है वक्फ बोर्ड से और गवर्नमेंट से, चंद्रबाबू नायडू गवर्नमेंट से, सीएम साहब से, तो फौरी तौर पर हमारे एडेड को वापस किया जाए और फिर से दोबारा स्कूल को अच्छे से अच्छा जो भी है चीज़ें, बेनिफिट्स स्कूल को पहुँचाए जाए। हमारी यही गुजारिश है सीएम साहब से और कलेक्टर साहब से और डीएमडब्ल्यू मैडम से। जीवन में ये रिजल्ट उस वक्त में आपका 320 था मैडम। फिर 50% कम हो गया आपका जब ही 350 था, 260 है। एग्जाम्स अब 2 एग्ज़ाम्स हुए हैं। बाजू से जो स्कूल आ रही है उनसे कांटेक्ट कर, उनसे क्वेश्चन नहीं, अब तो 9th इज ना, 10th तो कॉमन बोर्ड है वो। अभी 9th क्लास तक अब 9th वाले नेट से ले रहे हैं आप। नेट से कोई टीचर से दूसरे स्कूल्स में, गवर्नमेंट स्कूल्स में, अभी मोते स्कूल गया था मैं परसों जाके, हम लोग एग्जाम्स टीचर आए हैं और पेपर्स तो बच्चे कुछ पेपर्स दिए, हम ला के लिखा लिए बच्चों। कब लिखने आप रहा था ये तुम्हें प्राइवेट इंस्टीट्यूशन बोले तो भी वो एक रूल था। अब प्राइवेट में हो गए तो भी आपको बोर्ड के हिसाब से चलना